హలో ఫ్రెండ్స్, ఈరోజైతే అందరికీ ఉపయోగపడే వీడియో అనమాట. ఆడవారికి ఉదయాన్నే జాబ్ హోల్డర్స్ కానీ పిల్లలకి లంచ్ కట్టాలన్నా చాలా త్వరగా పనులు త్వరగా అయిపోవడానికి చాలా మంచి వీడియో అనమాట. మనం ఉదయాన్నే వంట త్వరగా చేస్తే ఇంట్లో అంతా పని త్వరగా అయిపోతుంది. ఉదయాన్నే పిల్లలకి 7:30 కల్లా కాలేజ్ వాళ్ళకి కూడా బాక్స్ ఇప్పుడు మనం అరేంజ్ చేయాలి కదా. అలాంటి వాటికి త్వరగా పని అవ్వడానికి మీకు ఇది వీడియో చూడండి. ప్రతి ఇంట్లో స్టవ్ సహజంగా 2 బర్నర్స్ ఉంటాయి కదా, కానీ ఇక్కడ లేదు అంటే కనుక ఇంకొకటి థర్డ్ వన్ ఉంటుంది బర్నరు. లేదు అంటే ఇంకొక 4 బర్నర్స్ కూడా ఉంటుంది. 1 2 ఇంకా బ్యాక్న ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుంది. 4 బర్నర్స్. కానీ నేను ఈ వీడియోలో చూపిస్తున్న స్టవ్కి బర్నర్స్ చూడండి 1 2 3 4 ఈ విధంగా సింగిల్ లైన్లో 4 బర్నర్స్ ఉన్న స్టవ్ వస్తుంది అనమాట. ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎర్లీ మార్నింగ్ మనకి బాక్సెస్ రెడీ చేయడానికి, వంట చేయడానికి కానీ, పిల్లలకి వేడి నీళ్ళు కాయడానికి కానీ వాటికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందన్నమాట. కాకపోతే మీరు అనుకోవచ్చు మామూలుగా స్టవ్ బల్ల మీద ఈ స్టవ్ పడుతుందా, చాలా పెద్దగా ఉంది కదా అనుకుంటారు. లేదండి, సహజంగా ఇదిగోండి ఇక్కడ దాకా ఒక స్టవ్ మనకి వస్తుంది. కాకపోతే ఇది ఒక్కటే ఎక్స్ట్రా, ఈ బర్నర్ ఒకటే ఎక్స్ట్రా వస్తుంది. నార్మల్ స్టవ్ బల్ల మీద కూడా సరిపోతుంది. వెడల్పు కూడా కొంచెం నార్మల్ స్టవ్ కానీ ఇది కొంచెం హైట్గా ఉండి చాలా అందంగా ఉంటుంది. కొంచెం ఉంటుంది, కొంచెం వెడల్పు నార్మల్ దానికన్నా ఎక్కువ పొడవు ఉంటుందన్నమాట. ప్రతి ఇంట్లో ఇప్పుడు స్టవ్ బల్లలు ఉంటాయి కదా, ఆ స్టవ్ బల్లల్లోనే సరిపోయే విధంగానే ఉంటుంది. ఈ విధంగా మనం ఈ స్టవ్ని యూజ్ చేసుకోవడం వలన మనకి త్వరగా పనులు అయిపోతాయి. ఇది దగ్గరకు ఉన్నాయి కదా, మరి తపాలాలు ఒకటికొకటి తీయడం వలన తగులుతాయని మీకు డౌట్ వస్తుంది. ఆ డౌట్ కూడా నేను క్లియర్ చేస్తాను. అదే 4 స్టవ్లు పక్క పక్కన వెనక బ్యాక్ సైడ్ ఉంటే కనుక మనకి ఏమవుతుందంటే వెనక నుండి తీసుకునేటప్పుడు చెయ్యి మనకి కాలుతో ఉంటే సహజంగా ఇక్కడ కూడా ఒక గిన్నె పెట్టుకొని మనం వంట చేసుకుంటాం కాబట్టి. కానీ మనకైతే ఈ స్టవ్ మీద ఆ ప్రాబ్లమే ఉండదన్నమాట. ఎలానో కూడా మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. చూడండి, ఇది పెద్ద కుక్కరు. ఈ కుక్కరు ఇక్కడ పెట్టేస్తున్నాను ఈ స్టవ్ మీద. ఇది పెద్ద బర్నర్ అనమాట. మనం వంటలు చేసుకోవడానికి వాటికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పెద్ద స్టవ్ ఉంది కదా, అలానే స్టవ్ బర్నరు పెద్దది. ఈ విధంగా ఒకటి. ఇవి మీడియం సైజు బర్నర్స్ అనమాట. చిన్నవి ఉంటాయి కదా, ఆ బర్నర్స్ 2 ఇచ్చాడు. ఈ బర్నర్ మీద మనం ఇదిగోండి అన్నం పెట్టుకునే తపాలా పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఇలా టీ కానీ మనం చట్నీలకి వేపుతూ ఉంటాము, ఫ్రైలు కానీ అలా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత గ్యాప్ వచ్చిందో. మీరు ఇంకా చిన్నవి పెట్టినా అనుకుంటారేమో, ఏం కాదు, ఇక్కడ కూడా పెద్దవి పెట్టేసుకోవచ్చు. ఇంకొకటి ఈ పెద్ద తపాలా, ఇదిగోండి ఇలా పెద్ద తపాలా ఇక్కడ కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం మన పనులు, పిల్లలకి వేడి నీళ్ళు కానీ, అన్నం, ఎర్లీ మార్నింగ్ పిల్లలకి పాలు కాయాల్సి వచ్చింది, మగవాళ్ళకి టీ పెట్టాలి, పెద్దవాళ్ళకి టీ అవి వేడి చేయాల్సి వస్తుంది కదా, ఆ విధంగా మనం ఈ విధంగా టీ పెట్టుకోవడానికి కానీ, ఇక్కడ అన్నం కానీ ఏవైనా కూరలు ఇవి పప్పుచారు ఇలా చేసుకునేటప్పుడు కొంచెం పెద్ద తపాలా పెట్టుకోవాలి కదా. ఈ విధంగా మనం వరుసగా చక్కగా మన పనులు చేసేసుకోవచ్చు. ఒకసారి కూరగాయలు అవి తరిగేసుకొని చేసేసుకుంటే ఒకేసారి 2 కూరలు కావాలన్నా కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎలా ఉంది ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ దూలాల గుడి గంటల ఛానల్.